అంటే రాబోయే రోజుల్లో యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయి నెక్స్ట్ 1 వీక్? ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం? సో ఈవెన్ జస్ట్ లైక్ అన్ ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్స్ లో కూడా టెంపరీ బౌన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. బికాస్ నిన్న జరిగినటువంటి ఫాల్ ఒక డీప్ ఫాల్, 4% ఫాల్ అంటే చాలా పెద్ద విషయం. సో అటువంటి ఒక టెంపరీ బౌన్స్ బ్యాక్, టెంపరీ బౌన్స్ బ్యాక్. సో ఆల్రెడీ మనకి యుఎస్ నుంచి కూడా ఫెడ్ చైర్మన్ కూడా కొన్ని కామెంటరీస్ ఇస్తున్నారు. మనం ఇప్పుడు సహజంగా మనకి ఆ ఉద్యోగాలు పోతున్నాయి అని అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసే ప్రయత్నం చేస్తాయి ఏ బ్యాంక్స్ అయినా కానీ. కానీ ఫెడ్ చైర్మన్ గారు కంగారు పడద్దు, మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకొకటి 2 డేటాస్ చూద్దాము, ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి వాళ్ళు కూడా ఏమి క్లియర్ గా లేరు. ఇంకో వైపు గారు ట్రంప్ గారు చెప్పండి, యుఎస్ మార్కెట్స్ పడడం ఈ సమయంలో మనకు మంచిదా లేకపోతే మంచిది కాదా? సో యుఎస్ మార్కెట్స్ ఎప్పుడైనా సరే అంటే అది లీడింగ్ ఎకానమీ కాబట్టి పెద్ద ఎత్తున ఫాల్ రావడం అనేది ఎప్పుడైనా డిసప్పాయింటింగ్ న్యూసే. ఎకానమీ బాగుండాలి, ఎందుకు వాళ్ళ ఎకానమీ బాగుంటేనే మన ఎకానమీ కూడా కొంతవరకు ఆర్డర్స్ వస్తాయి. అంటే ఐటీ లాంటి కంపెనీస్ అన్ని కూడా సపోర్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మన ఐటీ యొక్క వెయిటేజ్ నిఫ్టీలో వీటన్నిటిలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఐటీ డ్రాగ్ అవ్వడం మనకు కూడా మంచిది కాదు. కాకపోతే వాళ్ళకి పడ్డంతా మనకి పడదేమో. సో ఇక్కడ వాళ్ళైనా కానీ స్టెబిలైజ్ అయ్యి మంచిది. బట్ ఈ టారిఫ్ రిలేటెడ్ వార్ అనేది ఎంత త్వరగా ముగిస్తే మనకి ఎకానమీస్ అని అంత స్టేబుల్ అవుతూ ఉంటాయి. ఇండియన్ మార్కెట్స్ హవెవర్ ఫెయిర్ వాల్యుయేషన్స్ లోకి వచ్చాయి. టారిఫ్ రిలేటెడ్ వార్ ఏ కొద్దిగా స్టేబుల్ అయినా, కొంచెం డౌన్ సైడ్ వాయిస్ టోన్ తగ్గించినా కానీ మనకు కొంతవరకు ఈ ఐటీ సెగ్మెంట్ మళ్ళీ బూస్ట్ అయ్యి నిఫ్టీని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 1 వీక్ మీరు ఏ విధంగా చెప్తారు? నిఫ్టీ కొంత 23,000కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సో 23,800 అబౌవ్ క్లోజ్ అయితేనే మన షార్ట్ టర్మ్ లో మార్కెట్ స్టేబుల్ అవుతుందని నమ్మగలుగుతాం. అంటే స్టేబుల్ అవుతుంది అని. సో అక్కడ వరకు వెళ్ళి సెల్లింగ్ అనే ట్రిగ్గర్ అవుతుంది. సో 23,800 అబౌవ్ క్లోజింగ్ అని చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ ఏరియా అనొచ్చు ఒక రకంగా. అక్కడ మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు వచ్చిన ఫాల్ మనకి 22,000 జోన్ ఏదైతే ఉందో అది కొంతవరకు సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. అంటే కిందకు కూడా అగ్రెసివ్ గా పోనివ్వట్లేదు. సో మార్కెట్ ని స్టేబుల్ చేస్తున్నారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మార్చ్ కుడ్ బి ఏ గ్రీన్ క్యాండిల్. లాస్ట్ 19,000 వస్తుంది, నిఫ్టీ 20,000 వస్తుంది. రూల్డ్ అవుటా? నా కండిషన్ లో ఫస్ట్ నుంచి అసలు లేదు అది. అంతే, ఐఎమ్ కంప్లీట్లీ రూలింగ్ అవుట్. సో యూఆర్ పాజిటివ్? ఐఎమ్ వెరీ పాజిటివ్. ఈ ఇయర్ ఎండింగ్ కి పాజిటివ్ అంటే కొంత 24,000 వరకు కూడా వెళ్ళి క్లోజింగ్ వస్తుందని హోప్ ఉంది. మార్చ్ 31 వరకు, డిసెంబర్ 31. అంతేనా? డిసెంబర్ 31 వరకు కూడా 24,000 ప్లస్ ఏనా? అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తే 6,000 రాదంటారా? అది మనకు అత్యాస అనుకుంటా నేను. మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ కాదా? అవ్వకపోవచ్చు. ఓకే, 24 అంటే ఈ 9 నెలలు ఇక మరి 24,000 అంటే కన్సాలిడేషన్. 24,000 అంటే ఇంకా 1,500 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 5% అంతే. ఇక్కడ నుంచి ఒక 5% పెరగడానికి ఛాన్స్ ఉంది. అంతే, కన్సాలిడేషన్ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి వేస్ట్ కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే 5% 9 నెలల్లో పెరిగేందుకు ఛాన్స్ అంటే అది మరి తక్కువ అన్నట్టే కదా, వేస్ట్ అన్నట్టే కదా. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్తున్నాం అండి. ఐ ఆల్వేస్ సే ఏ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ షుడ్ బి ఎ పర్సన్ ఆఫ్ ప్లాన్ బి అని చెప్పి. అసలు ఇన్వెస్ట్ చేయకుండా వేస్ట్ చేస్తే మార్కెట్ కి ఏదో సర్ప్రైజ్ పాజిటివ్ న్యూస్ వచ్చి పరిగెట్టేస్తే మనకు ఆపర్చునిటీ దొరుకుతుందా? సో స్టేబుల్ గా ఇన్వెస్ట్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్. దట్స్ ఓకే టు టేక్ ఎ స్మాల్ ప్రాఫిట్ ఫర్ 1 or 2 years. ఓకే.